బాహుబలి ది ఎపిక్. బాహుబలి గురించి ఇప్పుడు ఎందుకు బ్రో అని మీరు నన్ను అడిగితే ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, బాహుబలి ది ఎపిక్ అనే మూవీ అయితే ఒకటి రిలీజ్ అవుతుంది కదా. మూవీ గురించి ఒక చిన్న రోమర్ లీక్ అయితే బయట వచ్చింది ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ లీకో లేదంటే ఊరికే స్ప్రెడ్ చేస్తున్నారో తెలియట్లేదు, కానీ మూవీలో మనకి ఖచ్చితంగా 4.5 అవర్స్ 5 అవర్స్ ఉండొచ్చు ఈ మూవీ. అంటే బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ రెండు మూవీస్ని యాడ్ చేసి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే టోటల్ వన్ ఫుల్ లెంత్ మూవీగా ఒక 5 గంటల సేపు మీరు ఓపిక్గా కూర్చొని థియేటర్లో మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలి. మన ఎపిక్ మూవీ అనేసి అయితే ప్లాన్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. కానీ మీలో ఎంతమంది 5 గంటల సేపు కూర్చొని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు? ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. 5 అవర్స్ ఆఫ్ ద టైం, అంటే కొన్ని సీన్లు కట్ చేసినా కానీ 5 అవర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. లేదంటే మీకు 5.5 అవర్ అట్లా ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు మూవీ. ఇప్పుడు దీని గురించి వచ్చే రూమర్ ఏంటంటే, బాహుబలి ఎపిక్లో క్లైమాక్స్లో వచ్చేసరికి బాహుబలి పార్ట్ 3 గురించి ఇన్ఫర్మేషన్ ఉండబోతున్నట్టు, పార్ట్ 3 ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఒక టైటిల్ కార్డ్ వేస్తారన్నట్లయితే రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో నాకు ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. మీలో ఎవరికైనా దీని గురించి ఏమన్నా క్లారిటీ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మూవీ బాహుబలిది ఎపిక్ ఎలాంటి కలెక్షన్స్ చేస్తుందో చూడాలి. మోస్ట్లీ బాహుబలి పార్ట్ 2 క్రియేట్ చేసినంత సెన్సేషన్ అయితే ఈ మూవీ క్రియేట్ చేయలేకపోవచ్చు. 5 అవర్స్ ఆఫ్ యువర్ టైం థియేటర్లో ఇన్వెస్ట్ చేయాలి. మీకు అంత ఓపికగా కూర్చొని చూడగలుగుతానంటే ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. బాహుబలి ది ఎపిక్ మూవీ అయితే October 31st థియేటర్లో అయితే రిలీజ్ అవబోతుంది. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ మూవీకి అయితే నేను కంపల్సరీ వెళ్తాను. వెళ్ళొచ్చిన తర్వాత ఈ మూవీ గురించి ఏ సీన్లు లేపేశారు, ఇంకా ఎంత రన్ టైం ఉంది, ఓవరాల్ మూవీ ఒకేసారి మొత్తం మూవీ చూస్తూ ఉంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఈ మూవీకి అయితే ఖచ్చితంగా ప్రభాస్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ కంపల్సరీ వస్తారు. థియేటర్ వైబ్ ఎలా ఉంది అనేసి అయితే మీకు ఒక వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. రివ్యూ అనుకోదండి, అంటే ఆల్రెడీ ఈ మూవీకి రివ్యూలు అన్నీ వచ్చేసాయి కదా. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎలా ఉందనేసి మీకైతే కంపల్సరీ చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ. జై హింద్.